ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్ల ద్వారా 9,000 కోట్లు అప్పు చేసిన నేపథ్యంలో తను చేసిన వ్యాఖ్యలు, ఏపీ బాండ్లు కొనొద్దంటూ 200 ఆర్థిక సంస్థలకు మెయిల్స్, రాష్ట్రానికి డబ్బు రాకుండా వైకాపా కుట్రలు, హైకోర్టులో వ్యాజ్యం వేయించారు ప్రధాని మోదీ, ఆర్బీఐకి ఫిర్యాదులు ఇప్పించారు, రాష్ట్రం పరువు తీసేది చాలక ప్రెస్ మీట్లు, ఏడుపుల, తప్పుడు ఫిర్యాదులు చేయించిన జగన్ బుగ్గనలను ప్రాసిక్యూట్ చేయాలి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీ బాండ్లు కొనొద్దంటూ 200 ఆర్థిక సంస్థలకు మెయిల్స్. ఏదండి ఇది? ఈనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రాష్ట్రాభివృద్ధిపై జగన్ కుట్రలు, బాండ్లు కొనొద్దంటూ 200 మంది ఇన్వెస్టర్లకు మెయిల్లు, ప్రధాని ఆర్థిక మంత్రి ఆర్బీఐ సేమ్ థింగ్. ఏపీఎండిసి ఇష్యూ ఓవర్ సబ్స్క్రైబ్ కావడమే దీనికి నిదర్శనం పయ్యావుల. అయినా చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోని ఇన్వెస్టర్లు. ఓకే, రాష్ట్రాభివృద్ధిపై జగన్ కుట్రలు. మళ్ళీ ఇది లోపలనేమో, అది హెడ్లైన్స్, ఇది లోపల సేమ్ మ్యాటర్. ఆంధ్రప్రభ, అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు, బాంబో బాండ్లపై విష ప్రచారం, కేంద్రం, సెబీ, హైకోర్టు వరకు ఫిర్యాదుల పర్వం. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. వైసీపీపై దేశద్రోహం కేసు పెట్టాలి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. నిన్న క్యాబినెట్ మీటింగ్లో, ఈనాడు క్యాబినెట్ మీటింగ్లో జరిగిన విషయాలు, బాండ్లలో పెట్టుబడి పెట్టొద్దని తప్పుడు మెయిల్లు, ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా పలు దేశ విదేశ కంపెనీల వైకాపా కుట్రపూరితంగా ఈమెయిల్స్ పంపడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా చేస్తున్న ఈ కుట్రలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఈ అంశాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఏపీఎండిసి బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని ఏకంగా 200 దేశ విదేశీ కంపెనీలకు వైకాపా తమ పార్టీ సానుభూతుల పేరుతో తప్పుడు మెయిల్లు పంపించారు. ఆధారాలతో ఆయన వివరించారు. తెర వెనుక కుట్రలతో రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకోవడం, ప్రభుత్వ పథకాలు అమలు చేయొద్దని దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. ఇలాంటి విషయాల్ని మంత్రులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం సూచించారు. ఇది తీవ్ర నేరమని, రాజద్రోహం స్థాయి చట్టం కింద కేసులు పెట్టాలని కొత్త చట్టాలు కనుక్కుంటున్నారు. కాదండి, ఒకటి, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఇంత ఎందుకు మీరు ఇరిటేట్ అవుతున్నారు? మేము అడిగిన ప్రశ్న ఏమి, ఛాలెంజ్ ఏమి? 9,000 కోట్లకు ఏపీఎండిసి బాండ్లు జారీ చేసి మధ్యవర్తులకు రాష్ట్ర ఖజానా పైన హక్కు కల్పిస్తున్నారు. మా ఛాలెంజ్ ఏమి? ఇది మా ఆరోపణ. మీరు ఏపీఎండిసి బాండ్లు 9,000 కోట్లు బాండ్ల ద్వారా ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసి, ఆ అప్పు తీర్చేదానికి మీరు తీర్చే ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ఖజానాకు మధ్యవర్తులు ఎవరైతే బాండ్లు జారీ చేస్తారో వాళ్లకు మీరు డైరెక్ట్గా రాష్ట్ర ఖజానా మీద డబ్బులు డ్రా చేసేదానికి హక్కు కల్పించిన మాట నిజమా కాదా? మా ఛాలెంజ్ ఏం దాంట్లో, గతంలో ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే నిరూపించగలరా? లేకపోతే తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పగలరా? సింపుల్ కదా, స్ట్రైట్ క్వశ్చన్. దానికి ఏదేదో ఏడుపులు, పెడబొబ్బలు, ఇంకా పొర్లుడు దండాలు 10 సార్లు చెప్తారు. ఏడుపులు ఎంట్రీ, పెడబొబ్బులు ఎంట్రీ, పొర్లుడు దండాలు ఎంట్రీ, ఏందేందో చేస్తారు. ఇది కాక కొత్తగా మీరేం చెప్తున్నారు? కొత్తగా మళ్ళా ఇది కాక జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్, కొత్తగా జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ అని పెట్టి, ఆ వాటర్ సప్లై కార్పొరేషన్ ద్వారా కూడా మళ్ళీ ఇదే పద్ధతిలో బాండ్ల ద్వారా అప్పు చేయాలనే ఆలోచనలో మీరు ఉన్నది వాస్తవమా కాదా? కాదంటే మీరు చెప్పండి కాదు అని, అవునంటే అవును అని చెప్పండి. 9 మే ఈ సంవత్సరము 3,489 కోట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది. మొన్న 25 జూను 5,526 కోట్లు, అంటే టోటల్గా ఇంచుమించు 9,000 కోట్లు మీరు బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది. ఇది ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసింది. ఈ డబ్బులు ఖనిజాభివృద్ధి సంస్థలోనే ఉన్నాయి, లేదా ఖనిజాభివృద్ధి సంస్థ అవసరాలకే వాడుతున్నారు, ఖనిజాభివృద్ధి సంస్థ వ్యాపారం పెంచేదానికే వాడుతున్నారు,
ప్రభుత్వం దీన్ని వాడడం లేదని మీరు చెప్పగలరా? మీరేమంటున్నారు వారు అనబోతున్నారు? ఈ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి 400 చిల్లర లీజులు మీకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి తిరిగి వాళ్ళు డబ్బులు చెల్లించారు అని అంటే మీరు చెప్పేది ఎట్లుందంటే వారు చెప్పబోయేది ఎట్లుందంటే ప్రభుత్వం ఆస్తినే కొంటుందన్నమాట. ప్రభుత్వం సంబంధించిన కార్పొరేషన్ ఆస్తినే కొనబోతుందన్నమాట. అంటే ఇది ఎట్లుందంటే సామాన్య మానవునికి అర్థం కావాలంటే భార్య ఆస్తి భర్త కొంటాడు, భర్త ఆస్తి భార్య కొంటుంది, డబ్బులు చెల్లించుకుంటారు. ఇది మీరు చెప్పేది ఏందండి? మేము అడిగిన దానికి మీరు సూటి సమాధానం ఇవ్వకుండా ఏదేదో నాకు ఇది ఏం గుర్తుకొస్తుందంటే ఇప్పటికి కూడా నాకు గుర్తుకొచ్చేది ఇంతకుముందు కూడా 2014 నుంచి 19 5 సంవత్సరాలు మీరే పాలించినది. అప్పుడు కూడా కూటమే. అప్పుడు బీజేపీ వాళ్ళు 2 మంత్రులు మీ దగ్గర ఉన్నారు, మీ 2 మంత్రులు బీజేపీ కేంద్రంలో ఉన్నారు. 5 సంవత్సరాలు మీకు కాలపరిమితి ఉన్నింది. అమరావతి మీరు కట్టలేకపోయినారు. 35,000 ఎకరాలు, 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలని రకరకాల భూములను పోగు చేసినారు. దాన్ని అంత పెద్ద భూమిని పోగు చేసిన తర్వాత దానికి అభివృద్ధి చేసేదానికి కావాల్సిన డబ్బులు మీ దగ్గర లేవని తెలిసే పోగు చేసినారు. అమాయక రాష్ట్ర రైతుల నుంచి తీసుకున్నాక డబ్బులు మళ్ళా లేవని చెప్పి అప్పు చేసేదానికి పోయినారు. అప్పుడు కూడా ఏమన్నారు? మేము అడ్డపడినామన్నారు. మేము ఎందుకు అడ్డపడతామండి? పోనీ మీకు అడ్డపడే శక్తి ఉందా? మీరే కదా. ఇప్పుడు కూడా అంతే. మీరు కేంద్రము భాగస్వాములు కూటమి, అసలు కూటమి సర్కారు పైన ఢిల్లీలో ఉండేది మీ మీద ఆధారపడింది. అంటే ఎవరో జర్మనీలో ఎక్కడో మెయిల్స్ రాస్తే మీకున్న శక్తి సామర్థ్యాలను ఆపగలుగుతుందండి? సోషల్ మీడియాలో మెయిల్స్లో ఎంతోమంది ఎన్నో రాస్తుంటారు. 2019 నుంచి 24 కూడా ఎంతోమంది అమెరికా నుంచి యూరోప్ నుంచి రకరకాల మెయిల్, రకరకాల కంప్లైంట్లు. అప్పుడు మేము బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చట్ట ప్రకారంగా ప్రభుత్వ ప్రోగ్రాంల కోసము చట్టం చేసి అప్పు చేస్తూ ఉంటే మీ వైజాగ్కు సంబంధించిన మీ శాసనసభ్యులు, ఇప్పుడు శాసనసభ్యుడు అప్పుడు శాసనసభ్యుడే, కోర్టుకు వెళ్ళలేదండి, వ్యాజ్యం వేయలేదండి. ఈరోజు మీ దగ్గర అతి ప్రాముఖ్యమైన కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్న వ్యక్తి ఆ రోజు పలు లెటర్లు రాయలేదండి. అంటే అప్పుడు కూడా దేశద్రోహమేనా? ఇప్పుడు దేశద్రోహం అంటే అప్పుడు దేశద్రోహమే కదా. అంటే అప్పుడు ఎంతమంది దేశద్రోహాలు ఉన్నట్లు మీ దగ్గర? ఏం మాట్లాడుతున్నారండి అసలు? ఏదన్నా కానీ అంటే మీ అసమర్థతను కప్పిపుచ్చుకునేదానికి మా మీద ఏందండి బురద చల్లేది? ఎంతోమంది ఇప్పుడు జర్మనీలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఇండియాలోనే ఉండొచ్చు. ఎవరికైనా కానీ ప్రభుత్వ పరిపాలన సరిగా లేదన్నప్పుడు వాళ్ళ ఫండమెంటల్ రైట్ అది. ఎవరైనా రాసి ఉండొచ్చు. ఫండమెంటల్ రైట్ ఏమని రాసినారు? ఇది తప్పుగా జరుగుతుందని. అరే కరెక్టా కాదా అనేది మా ఛాలెంజ్ ఏమి లిమిటెడ్ టు మీరు రాష్ట్ర ఖజానా మీద, అంటే సామాన్య మానవులకు సంబంధించిన డబ్బుల మీద మీరు ఒక ప్రైవేట్ వ్యక్తులకు డబ్బులు డ్రా చేసేదానికి మీరు అధికారం ఇస్తున్నారు. అది అవునా కాదంటే అది చెప్పరు. అసలు మాకు ఆశ్చర్యకరమైనది ఏమంటే ఒక పెద్ద మిస్టరీ అన్నమాట. అసలు మీ అసమర్థతను కప్పుకోవడానికి మా మీద ఏందండి బురద చల్లేది? అసలు మీరు పవర్ఫుల్ పీపుల్ కదా. మీరు ఎంత పవర్ఫుల్ పీపుల్? హుద్హుద్ను కంట్రోల్ చేయగలరు, కరువును ఆపగలరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా దోమలను కంట్రోల్ చేయగలరు. ఇన్ని పనులు చేసిన వాళ్ళు ఒక ఈమెయిల్ అడ్డం వచ్చిందండి మీకు? ఎందుకంత అసలు మీరు ఎందుకంత ఇరిటేట్ అవుతున్నారు? ఎందుకు ఇది చేస్తున్నారు? మాది స్ట్రైట్ క్వశ్చన్, సూటి ప్రశ్న ఒకటి. ఏమని? అప్పు చేయడం కరెక్టా కాదా మీరు చెప్పండి. అంటే మేము అప్పు చేస్తేనేమో తప్పు, మీరు అప్పు చేస్తేనేమో ఒప్పు. మేము అప్పు చేస్తేనేమో తప్పు, మీరు అప్పు చేస్తేనేమో ఒప్పు. అసలు మాకన్నా కనీసము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మీ 2014 నుంచి 19 అన్ని సగంలో వదిలిపెట్టిపోయిన అసమర్థత పాలన, పోలవరం సగం, రాజధాని సగం, టిడ్కో సగం, అన్ని సగం. విపరీతమైన పెండింగ్ బిల్లులు పెట్టిపోతున్నప్పుడు ఇవన్నీ కాక మాకు కోవిడ్ వచ్చింది. మీకు లేదు కదండి. ఈ ఇబ్బందులు ఏముండే చెప్పండి? ఏ ఇబ్బందులు లేకుండా అసలు ఎక్కడికి పోతుంది అని నిజం చెప్పాలంటే ఇప్పుడు 2023-24 అండి, 23-24 మేము దిగిపోయిన సంవత్సరం. 2024-25 మీ సంవత్సరం, మీ మొదటి సంవత్సరం చూసుకుంటే మీది మొత్తము బడ్జెట్ వచ్చేసి 2,45,000, రౌండ్ ఫిగర్స్ చెప్తాను, 2,45,000 మీది.
మాది 2,36,000. అందులో మీ 2,45,000లో 1,18,000 జీతాలు పెన్షన్లు అయిపోయింది. మాది 1,03,000 జీతాలు పెన్షన్లు అయిపోయింది. అంటే మీ దగ్గర గ్యాప్ ఎంత ఉంది? మీకు 1,08,000 కోట్లు మీ దగ్గర గ్యాప్ ఉంది. మా దగ్గర 1,09,000 కోట్లు గ్యాప్ ఉంది. 2,000 ఉంది తేడా. మళ్ళీ 2,000 కదా తేడా ఉండేది. ఆ 2,000లో మీరు ఒక పెన్షన్లు పెంపుదల తప్ప ఫస్ట్ సంవత్సరం ఏం చేసినారు అని. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మేము చేసినవి జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, పంటల బీమా, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు, మత్స్యకార భరోసా, 0 వడ్డీ, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, చేదోడు, లా నేస్తం, వాహనమిత్ర, ఆరోగ్యశ్రీ, మరి ఈబీసీ నేస్తం, ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, తోడు, జగనన్న గోరుముద్ద, పోషణ, ఇవన్నీ ఏమీ ఇవ్వలేదే మీరు. అంటే ఎక్కడ పోయినట్లు డబ్బులని మేము అడగాల ప్రశ్న. ఎక్కడ పోయినాయి డబ్బులని? అసలు ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. మరి ఏమనంటే అప్పులు 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 అంటారు. మీ ప్రకారంగా చూస్తే ఒకసారి చూడండి. మీరు 2014 నుంచి 19 సంవత్సరం మీద సంవత్సరం ఏ శాతం అప్పులు చేసినారు? 22% చేసినారు. మేము సంవత్సరం మీద సంవత్సరం 13% చేసినది. మాది పెద్ద తప్పు అండ్రి, మీది ఒప్పు అంటారు. అంటే సామాన్య మానవునికి అర్థమయ్యేదానికి 2014 నుంచి 19 మీ ప్రభుత్వంలో ప్రతి ₹1,00,000 మీరు ప్రతి సంవత్సరం 22,000, అంటే లక్షకు 22,000, 100కు ₹22 మీరు అప్పు చేసినారు ప్రతి సంవత్సరం. అంటే ఒక సంవత్సరము 100కు 22, వచ్చే సంవత్సరం 122 మీద మళ్ళీ 24, అట్లా మీరు సంవత్సరం మీద సంవత్సరం ₹22 చేసినారు. మేము 13 చేసిండేది. మాది పెద్ద తప్పంట్రి. అప్పే చేయలేదు మీరు అన్నట్లు చెప్తిరి. ఇవన్నీ చూడండి ఏం చేసినారు ఈ డబ్బులంతా. మీరు జూన్ 24 మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానే జూన్ 24 6,000 కోట్లు అప్పు చేస్తారు. జూలై 24 10,000 కోట్లు అప్పు చేస్తారు. ఆగస్టు 24 3,000 కోట్లు అప్పు చేస్తారు. సెప్టెంబర్ 24 4,000 కోట్లు అప్పు చేస్తారు. అక్టోబర్ 24 6,000 కోట్లు అప్పు చేస్తారు. నవంబర్ 24 4,000 కోట్లు అప్పు చేస్తారు. డిసెంబర్లో ఎప్పుడు లేని విధంగా 9,237, అంటే ఒకసారి 10,000, ఒకసారి 9,200, చరిత్రలోనే ఎప్పుడు లేవు మీరు తప్ప. మళ్ళీ ఫిబ్రవరిలో 7,000 కోట్లు అప్పు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఫిబ్రవరి మళ్ళీ 5,820 కోట్లు చేస్తారు. మళ్ళీ మార్చిలో 3,600 కోట్లు చేస్తారు. మళ్ళీ మార్చిలో ఇంకోసారి 4,548 కోట్లు చేస్తారు. ఏప్రిల్లో ఈ సంవత్సరం 5,750 కోట్లు చేస్తారు. మేలో 6,822 కోట్లు చేస్తారు. జూన్లో 7,000 కోట్లు చేస్తారు. జూలైలో మళ్ళీ జూన్లో 10వ తారీఖు, అంటే జూన్ 3వ తారీఖు 7,000, జూన్ 10వ తారీఖు వారానికే మళ్ళీ 7,000 చేస్తారు. అప్పు 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 అంటారు. అంటే ఇప్పుడు మాకు అర్థం కాని ఏమంటే, ఇప్పుడు ఎందుకు మా మీద దేశద్రోహము అంటే, మీరు చేసిన అప్పులు ఎందుకు చేస్తున్నారని చెప్పి అడిగినందుక మా మీద దేశద్రోహం? లేదా మీరు 2024 ఎన్నికల ముందర శ్రీలంక 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 అని చెప్పి 14 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు మట్కా నంబర్లు చెప్పినట్లు చెప్పి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు మీ నోట్తో మీరు చెప్పిన మాట 5,19,192 కోట్లు, ఐ రిపీట్ 5,19,192 కోట్లు అప్పని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరు కాదండి చెప్పినది. అప్పుడెందుకు 14 లక్షల కోట్లు చెప్పినారు? ఎలక్షన్లు అయిపోయినాక ఎందుకు 5,19,000 కోట్లు చెప్పినారు? ప్రజలను ఎందుకు మభ్యపెట్టి తప్పుదారి పల్లించినారని మేము అడిగినందుక మా మీద దేశద్రోహము. అంటే ఎన్నికల ముందర కరెంటు ఛార్జీలు పెంచనే పెంచము, మాకు విద్యుత్ ఎట్లా తయారు చేయాలనో తెలుసు, తక్కువకు చేస్తామని చెప్పి ఈరోజు ప్రతి 100 రూపాయలకు 150 రూపాయలు కడుతున్నారు కరెంటు బిల్లు. పెంచినందుకు అడిగినందుక మేము ప్రజల తరఫున దేశద్రోహం. అంటే ప్రజల తరఫున మేము అడగకూడదు, అబ్బా ఎంత చక్కగా పెంచినారండి మీరు కరెంటు, చాలా మంచి పని చేస్తారని చెప్తే మీరు సంతోషపడతారు. లేకుంటే దేశద్రోహం. రైతులకు ఏమన్నా సాయం చేసినారంటే రైతులు ఈరోజు చిత్తూరులో మామిడి తోటల రైతుల పరిస్థితి ఏమి, అంతకుముందు పొగాకు రైతుల పరిస్థితి ఏమి, బయట అసలు ఇన్పుట్ సబ్సిడీ పరిస్థితి ఏమి, అసలు బీమా పరిస్థితి ఏమి, మేము కట్టేవాళ్ళము ఇన్సూరెన్స్ మేమే, ఇప్పుడు కడుతున్నారండి మీరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు ఏమాత్రం మీరు సాయం చేస్తున్నారు. ఇది అడిగినందుక రైతుల తరఫున మా మీద దేశద్రోహం. ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతవరకు ఒక్క డిఏ ఇచ్చినారండి. మేము ఏర్పాటు చేసిన పిఆర్సీ కూడా బర్తరఫ్ చేస్తే తీసేస్తే
కొత్త పిఆర్సీ ఏర్పాటు చేసినారా మీరు? జీతాలు 1వ తారీఖు ఖచ్చితంగా ఇస్తామంటున్నారు. ఇస్తున్నారండి 1వ తారీఖు? 3, 4, 5 ఇంకా మేము ఇచ్చినది మాకు కోవిడ్ ఉండి ఇబ్బందులు ఉండి మేము 3, 4, 5 ఇస్తే పెద్ద తప్పు. అబ్బా ఎంత అసలు దాని మీద ఎంత కన్సర్న్ బాధ్యత ఉండే పేపర్లంతా ఇది పెద్ద తప్పు. ఇప్పుడండి బాగుందా? మా తప్పు మీద ఒప్పు. ఇది అడిగినందుక ఎంప్లాయీస్ తరఫున మేము అడిగినందుక దేశద్రోహము అంటే మేము కేవలము 13% కదా పెంచినది, మీరు 22% పెంచినారు కదా అప్పు అని అడిగినందుక దేశద్రోహం. మీరు కాదండి ఇచ్చినది, ఇవన్నీ మీరు కాదా 5 లక్షలు చిల్లారని చెప్పి అసెంబ్లీలో చెప్పి బడ్జెట్ డాక్యుమెంట్లు ఇచ్చినది. చివరకు ఎంప్లాయీస్కు సంబంధించిన డిపాజిట్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ పబ్లిక్ అకౌంట్ అంటారు. ఆ డిపాజిట్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ ఆ రెండు ముఖ్యంగా దీంట్లో ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఎంప్లాయీస్ ఉంటాయి. మీరు 2014 నుంచి 19లో 57,378 కోట్లు, 57,378 కోట్లు. దీంట్లో ఏముంటాయి? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, డిపాజిట్లు ఉంటాయి, అదర్ డిపాజిట్, కోర్టు డిపాజిట్లు. మేము తిరిగి 500 కోట్లు కట్టినాము. మీరేమో 57,378 కోట్లు మీరు వాడినారు, మేము 500 కోట్లు కట్టాము. ఇది అడిగినందుక మా మీద దేశద్రోహము. మీరు సూపర్ 6 అని చెప్తారు. ఏమని చెప్తారు? యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా 3,000 ఇస్తామని యువత అడుగుతున్నారు మమ్మల్ని వచ్చి. అంటే ప్రతిపక్ష పాత్ర మేమేం చేయాలా? మంచిదిరేమో బాగుంది సంతోషం, ఇవ్వకపోవడమే అని మేము చెప్పాలా? అదే మీ కోరిక? అడిగితే దేశద్రోహం. తల్లికి వందనం ఇప్పుడు ఇచ్చినారు, 85 లక్షల మందికి ఇవ్వాల్సినది 65 లక్షల మందికి మాత్రమే ఇచ్చినారు. 20 లక్షల మందిని పక్కన పెట్టినారు. ప్రతి 100లో 20 మందికి రావడం లేదు, ఏదో ఒక కారణం చెప్పి. అది అడిగినందుక దేశద్రోహము. అన్నదాత సుఖీభావ ఇచ్చినారండి రైతులకేమన్నా, అది అడిగినందుక దేశద్రోహము. దీపం 3 సిలిండర్లు అంట, 1 సిలిండర్ ఇచ్చినారు అరకొర పావు దీపం, అది అడిగినందుక దేశద్రోహము. ఆడబిడ్డ అనేది పాపం ఇంట్లో ఆడవాళ్ళు అయితే ప్రతి ఒక్కరు నెలకు 1,500 అమ్మ లెక్కలేసి చూపిస్తారు. ప్రజలు అడుగుతున్నారు, ప్రతిపక్ష పాత్ర మేము పోషించక తప్పదు. ప్రజలు మమ్మల్ని అడిగేటప్పుడు మేము అడగాలి కదా మిమ్మల్ని. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదే ఈ సూపర్ 6తోనే కదా, అది అడిగితే దేశద్రోహం. ఉచిత బస్సు ఎక్కడ అక్క చెల్లెంలు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా పోవచ్చు అంటే శ్రీకాకుళం ఎక్కి డైరెక్ట్ తిరుపతి వరకు పోవచ్చని అనుకున్నారు పాపం. ఇక్కడ నెల్లూరు ఎక్కి డైరెక్ట్ సింహాచలం పోవచ్చని అనుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? జిల్లాలో మాత్రమే అని సింపుల్గా చెప్తారు. అంటే ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్యలో వారధి ఉంది. అంటే ఇప్పుడు విజయవాడ వాళ్ళు కృష్ణా జిల్లా వాళ్ళు ఎవరన్నా రావాలంటే వారధి ఆ పక్క దిగి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ బస్ ఛార్జ్ కట్టాలి. అంతేనా? అంతే కదా మీరు చెప్పే ప్రకారం మీద. ఇది అడిగితే దేశద్రోహం. అసలు ఎన్నెన్ని ఇవి సూపర్ 6, సూపర్ 7 కాక 35 హామీలు ఇచ్చినారు మీరు. అది ప్రజల తరఫున అడిగితే దేశద్రోహం. చంద్రబాబు వలన మీకు కలిగిన నష్టం ఎంత అని లెక్కేస్తే గాన నిరుద్యోగ భృతి వచ్చిందండి ఎవరికన్నా? ఏ ఇంటికన్నా లెక్కేయండి. తల్లికి వందనం ఇప్పుడు మొదటి సంవత్సరం అంతా ఎక్కడ పోయినట్లు? ఆడబిడ్డ నిధి వచ్చిందా ఇంతవరకు ఎవరికన్నా? ఒక్కరికన్నా? అన్నదాత సుఖీభావ వచ్చిందా ఎవరికన్నా? దీపం ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రావాలి? వచ్చినది 1 సిలిండరు. 50 ఏళ్ళ పెన్షన్, అదైతే 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామంటే వచ్చిందా ఎవరికన్నా? ఇది అడిగితే మాత్రం మీకు దేశద్రోహం. అసలు ఎన్ని స్కీములు అండి? మొదటి సంవత్సరంలో పెట్టిన స్కీములు ఎన్ని? జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న రైతు భరోసా, 0 వడ్డీ పంట రుణాలు, మన పంటల బీమా, ఇవన్నీ కూడా వరుసగా చదువుకుంటూ పోతే ఇవన్నీ కూడా మొదటి సంవత్సరం మీరు తీసేసినారు కదా. ఉన్న స్కీములు కదా, రన్నింగ్ స్కీములు తీసేసినారు కదా అంటే మీకు కోపం. అసలు ఇంకోటి మొన్న కేశవ్ గారు ఏమంటారంటే జీతాల బిల్ అంట 90% ఉందంట, తెలంగాణలో మాత్రం తక్కువ ఉందంట. అవును చెప్తా. 2019-20 మీరు దిగిపోయిన తర్వాత ఫస్ట్ మా సంవత్సరం ఎంత ఉండిందండి? రాష్ట్ర సొంత ఆదాయం వచ్చేసి 61,146 కోట్లు. 61,146 కోట్లు. ఆ రోజు జీతాలు ఎంత? మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు 53,051 కోటి. అంటే ఎంతండి? 87%. 87%. అంటే మీరు మాకు ఇచ్చినప్పుడు 87% ఫస్ట్ సంవత్సరం. 2024-25 మేము దిగిపోయినప్పుడు మీకు ఎంతండి ఇచ్చిండేది? రాష్ట్ర సొంత ఆదాయం వచ్చేసి 1,01,985 కోట్లు. అంటే అందాజుగా 1,02,000 కోట్లు. జీతాల బిల్లు ఎంతండి? 89,008 కోట్లు. అంటే 89,000 కోట్లు. ఎగ్జాక్ట్లీ 87%.
మేము ఎక్కినప్పుడు 87% ఉంది, మేము దిగినప్పుడు కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు 87% ఉంది. మీకేదో చాలా ఇబ్బంది జరిగినట్లు, చాలా ఇది జరిగినట్లు ఇది అడిగితే మాత్రము మళ్ళీ మీకు కోపము, దేశద్రోహము. మేము క్యాలెండర్ పెట్టింటాం కదండి, ఏమేమి పెట్టింటివి? ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, మేలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిలు, జూన్లో జగనన్న అమ్మఒడి, జూలైలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాలు, ఆగస్టులో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్లో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు, డిసెంబర్లో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ లా నేస్తం, మిగిలిపోయిన లబ్ధిదారుల పథకాల వర్తింపు, జనవరిలో వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు చిరు వ్యాపారాలకు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, పెన్షన్ పెంపు, ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు టైలర్లు, నాయి బ్రాహ్మణులు, రజకులకు, మార్చిలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహాలు, చిన్న పరిశ్రమలకు. మా క్యాలెండరు ఇంతవరకు ఈ క్యాలెండర్ ఏమన్నా మీకు ఉందని తెలుసునా? అది అడిగితే మాత్రము మీకు కోపం, దేశద్రోహం. అసలు ఫస్ట్ పాయింట్ అండి మీకు తెలియాల్సినది, క్యాబినెట్ మీటింగ్ పెట్టినారు. ఏం మాట్లాడినారు క్యాబినెట్ మీటింగ్లో? మామూలుగా క్యాబినెట్ మీటింగ్ తర్వాత సమాచార శాఖ మంత్రి ఏమని చెప్తారంటే సమాచార శాఖ మంత్రి క్యాబినెట్లో జరిగిన పాలసీ నిర్ణయాలన్నీ బయటకు వచ్చి చెప్తారు. ఇదేందండి మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టడము, క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడము, ఆ విమర్శనంతా తీసుకొచ్చి మాట్లాడడం, ఇది తప్ప వేరే లేదా క్యాబినెట్ మీటింగ్లో? సంవత్సరం అయింది కదండి. ఇది కాక కొత్తగా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన ఏమంటారంటే, ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు పోవాలి అక్కడ? ఎందుకు పోవాలా అంటే రైతులను పరామర్శించకూడదా? అరే మామిడి పంట ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న ఏమి? మా హయాంలో 22 నుంచి 29 రూపాయలు కిలో ఆ మామిడి వెరైటీ అమ్మేది, ఇప్పుడు 2 రూపాయలు అమ్ముతుంది, ఎందుకు? దానికి సమాధానం ఉందా మీ దగ్గర? జగన్మోహన్ రెడ్డి గారు ఏమడుగుతున్నారు? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటూ కేంద్రం వచ్చి 16 రూపాయల ప్రకారం మామిడి కొనింది కదా, మీరు కేంద్రం ఉండేదే మీ వలన కదా, మీరెందుకు ఆదుకోలేకుండా ఉన్నారంటే మీకు కోపం, ఎందుకు పోవాలని అంటారు. మళ్ళీ పైగా ఇంకోటి ఎక్కువ, 30 మంది కంటే ఎందుకు హెలికాప్టర్ దగ్గర, 500 మంది కంటే ఎందుకు అంటే, మా ముఖ్యమంత్రి గారు పోయేటప్పుడు అంతే కదా వచ్చేది అంటే, మీరు నాకు డౌటు పరోక్షంగా ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు వేస్తున్నట్టున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు పోతే ఇంతకంటే ఎక్కువ రారు, మీకు ఎందుకండి అంత అనవసరమని. ఇది మీరు నిజంగా మంచి మనసుతో చెప్తున్నారా లేకుంటే మీరు వేరే విధంగా చెప్తున్నారా? మాకైతే డౌటే. అసలు ఏం క్యాబినెట్ మీటింగ్ వల్ల ప్రయోజనం ఏమి మాకు అర్థం కాలే. అసలు మీకు ఎవరు అడ్డం వచ్చినారని ఒక మెయిల్ అడ్డం వస్తుంది. మొత్తం కేంద్రం ఆధారపడినది మీ మీద. పైగా ఇప్పుడు కొత్తగా అసలు పురంధేశ్వరి గారు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు కాబోతుందని కూడా బయట న్యూస్ ఉంది. మీకేం కష్టమండి? ఇంకా 1 సంవత్సరం తర్వాత మీ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ చూస్తే ఎట్లుంది? పబ్లిక్ ఏమంటున్నారు తెలిసిన? పనిరాని మనిషి 6 నెలలు కష్టపడి పందిరేస్తాడంట. పనిరాని మనిషి 6 నెలలు కష్టపడి పందిరేస్తే కుక్క తోక తగిలి పందిరి మొత్తం కూలిందంట. కుక్క తోక తగిలి. అసలు ఏంది మా ఛాలెంజ్? ఏమి మా ఛాలెంజు? ఈ విధంగా మీరు రాష్ట్ర ఖజానా వేరే వాళ్ళ ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చినారు, అది కరెక్టా కాదా? దానికి సమాధానం చెప్పకుండా ఏడుపులు అంటారు, పెడబొబ్బులు అంటారు, మెయిల్స్ అంటారు. ఇప్పుడు ఒకటి చెప్తానండి మీకు, ఇప్పుడు కమింగ్ టు ద సబ్జెక్ట్. అసలు ఏంది మీరేమన్నారు కేశవ్ గారు, ఆర్థిక శాఖ మంత్రివర్యులు? ఏపీఎండిసి జీవో మీరు కదా ఇచ్చినది, ఇది క్లారిటీగా చెప్తాను. మీరు కదా ఇచ్చినది, మీరు మార్చిలో ఇచ్చినారు, మీరు 7,000 కోట్లకి ఇచ్చినారు, మేము 9,000 కోట్లకి ఇచ్చినాము, తప్పేమి అంటున్నారు. ఎస్, నేను చెప్తా తప్పేమో, నేను చెప్తా. అది మీరు ఇచ్చిన జీవో ఏమండి? మేము ఇచ్చిన జీవో ఏమి? నేను చదివి వినిపిస్తాను. మేము ఇచ్చిన జీవో ఏమని చెప్తుందంటే, దాంట్లో జీవో నంబర్ 35 15/3/2024. నాకు తెలిసి ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరో అడిగినారు, ఏమని జీవో కాపీ చూపిస్తారంటే సీక్రెట్ జీవో. సీక్రెట్ ఏం కాదండి, కాన్ఫిడెన్షియల్ కాదు, ఇది ఓపెన్గా నేను డౌన్లోడ్ తీసుకునేది. ఏమంటుంది? ద సర్వీసింగ్ అంటే మేము ఇచ్చిన ఏపీఎండిసి జీవోకు మీకు తేడా చెప్తా. ద సర్వీసింగ్ ఆఫ్ ద బాండ్స్ కాంట్రాక్టెడ్ షెల్ బి మేడ్ బై ద ఏపీఎండిసి స్ట్రిక్ట్లీ ఫ్రమ్ దర్ ఇంటర్నల్ రిసోర్సెస్ అండ్ వితౌట్ ఎనీ రికోర్స్ టు గవర్నమెంట్ ఆర్ బడ్జెటరీ సపోర్టెడ్ నీదర్ నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఏదైతే ఏపీఎండిసి మేము చెప్పినప్పుడు బాండ్లు ఇష్యూ చేస్తున్నారో ఆ బాండ్ను వడ్డీ కట్టేది కానీ అసలు కట్టేది కానీ ఓన్లీ వ్యాపార సంస్థ ద్వారానే తప్ప ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అని మేము క్లియర్గా చెప్పినాం.
మీరు చెప్పినారండి, నేను మీది కూడా చదివి చూపిస్తాను. నెక్స్ట్ మేమేమన్నాం, ఏపీఎండిసి షల్ ప్లాన్ టు అవైల్ ద బాండ్స్ ఇన్ ఫేసెస్ ఓన్లీ and to the extent of the requirement of funds with clear visibility of the deployment and their ability to repay the loans without dependence upon government or budgetary support for loan servicing. ఇది చాలా స్ట్రిక్ట్గా ఈ బాండ్లు కూడా ఒకటేసారి కాదు, ఎంత వ్యాపారము డెవలప్ చేసే అభివృద్ధి ఏపీఎండిసి వ్యాపారం ఖనిజాభివృద్ధి సంస్థ ఖనిజాల వ్యాపారము అభివృద్ధి చేసేదానికి ఎంత అవసరమో అంత మటుకే తీసుకోండి. ఖచ్చితంగా దాని డబ్బులు తిరిగి కట్టేది మాత్రం ఓన్లీ ఏపీఎండిసికే సంబంధము, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు కానీ ఎప్పటికైనా కానీ అని, నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. Number 3, the managing director of APMDC shall monitor and implement the smooth operation of the above arrangement and shall be held responsible for any deviation. APMDC మేనేజింగ్ డైరెక్టర్ ఎవరండి? ఆయన ఒక బ్యూరోక్రాట్ ఉంటాడు, ఎవరెవరు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఆయన మీద బాధ్యత అంతా పెడుతున్నాము, ప్రభుత్వానికి బాధ్యత కాదు, కరెక్ట్గా జరిగే బాధ్యతను మేము ఇస్తే, అంటే దీంట్లో ఎక్కడైనా కానీ ఏపీఎండిసి చేయబోయే అప్పు ప్రభుత్వం వాడుకునే దానికి అవకాశం ఉండదు అనేది ఎక్కడైనా ఒక్క చోటనే ఉండండి. మీరు ఇచ్చినారు బాండ్, ఎట్లా ఇచ్చినారు మీరు? ఫస్ట్ పాయింట్ మీది, APMDC to issue senior secured rated listed redeemable and taxable non-convertible debentures for ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రకారంగా ఫర్ టోటల్ అగ్రిగేట్ సైజ్ ఆఫ్ అప్ టు 9,000 కోట్లు. ఇది మీరు వస్తారు అంటే డైరెక్ట్గా 9,000 కోట్లు అట్ టైం తీసుకోవాలనేదే లంప్ సమ్గా మీ బాధ్యత. మేమేమన్నాం దాంట్లో ఎంత అవసరమో అవసరం కొద్ది మాత్రమే తీసుకోండి అని. మీరేమన్నారు 9,000 కోట్లు ఒకటిసారి తీసుకోండి అని. APMDC to provide exclusive charge over identified mines of APMDC and mining land parcels and the change on the mining right charge on the mining rights as security. అంటే మీరేమంటున్నారు, ఈ మొత్తం ఏదైతే ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన ఖనిజము దానికి సంబంధించిన మైనింగ్ లీజులు ఉన్నాయి దాని మీద ఈ బాండ్ల వాళ్లకు కంప్లీట్గా ఛార్జ్ ఇవ్వాలా అన్నారు. అంటే మీరు ఎక్కడన్నా కానీ ఒక్క చోటన్నా కానీ ఇది కేవలము ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉందని ఎక్కడైనా ఒక చోట చెప్పినారా? క్లియర్ అర్థం ఏమొస్తుందంటే ఇది కాక ఒక స్టెప్ అడ్వాన్స్ పోయినారు. ఏమైనారు అడ్వాన్స్ అంటే మీరు ఇంకో జీవో ఇచ్చి 1,91,000 కోట్లకు సంబంధించిన ఖనిజ సంపద అంతా కూడా కేవలము ఈ బాండ్స్ ఈ అప్పు కట్టేదానికోసము తాకట్టు పెట్టినట్టు. ఇది తేడా. ఇప్పుడు అర్థమైందండి తేడా. మేము ఖనిజాభివృద్ధి సంస్థ మేము యాక్చువల్గా బాండ్లు ఇష్యూ కూడా చేయలే. ఇష్యూ చేయాలనే ఆలోచనతో ఖనిజాభివృద్ధి సంస్థ కోసము ఆలోచనతో ఉన్నప్పుడు ఆలోచన పెట్టిన రోజు కేవలం ఖనిజాభివృద్ధి సంస్థ అభివృద్ధికి మాత్రమే వాడాలి, ఆ అప్పు కూడా వాళ్ళే కట్టాలి, అది చూడాల్సినది కూడా దానికి సంబంధించిన ఎండి ఐఏఎస్ ఆఫీసర్ అని పెడితే మీరు డైరెక్ట్గా డబ్బులు డ్రా చేసే దానికి పెట్టుకొని ఈరోజు మళ్ళీ మీరే కదండి అని అంటారు. ఏమన్నా న్యాయం అండి? భావ్యమా మీరు మాట్లాడేది? అసలు ఇది కాక రెండో పాయింట్ మీరు ఏం చెప్తున్నారు మళ్ళీ, ఇది కాక ఎస్క్రో అకౌంట్ మేమేమన్నాము, డైరెక్ట్ డెబిట్ మెకానిజం అనేది రాష్ట్ర ఖజానా మీద మీరు డైరెక్ట్ కంట్రోల్ ఇచ్చినారు. బాండ్ల యాజమానులు ఎవరైతే ఉండారో బాండ్ల యాజమానులకు ఇచ్చినారంటే మీరే కదా. ఏమన్నా అసలు అంత అంటే నాకు డౌట్ వస్తుంది ఆర్థిక శాఖ మంత్రి వర్యులు, మీరు ఈ అసలు డైరెక్ట్ డెబిట్ మెకానిజం అనేది మీరు అర్థం చేసుకున్నారా ఏంది అనేది? నేను చెప్తా, ఎస్క్రోకు దానికి తేడా ఏం చెప్తా. ఇప్పుడు మేము ఇచ్చినది ఎట్లంటే మేము ఇచ్చిన దాంట్లో ఏమని ఇచ్చినాము, ఇది ఇండియా రేటింగ్స్ మాకైనా ఇండియా రేటింగ్సే మీకైనా ఇండియా రేటింగ్సే, వీళ్ళే రేటింగ్ ఏజెన్సీ. వీళ్ళు ఈ బాండ్ల ఏదైతే ఇష్యూ ఉంటుందో ఆ బాండ్ల ఇష్యూ ఇది మన సంస్థకు ఏదైతే క్రెడిట్ వర్తినెస్ ఉంటుందో దాన్ని వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు, ఏ అని బి అని అట్లా. దాంట్లో మా దాంట్లో ఏముంది, ఒకటి డీటెయిల్డ్ రేషనల్ ఫర్ ద రేటింగ్ యాక్షన్, అంటే ఈ రేటింగ్ ఏ అనే AA రేటింగ్ ఇచ్చేదానికి ముఖ్యమైన కారణం ఏమని మా దాంట్లో ఇచ్చినది ఏది, ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్, మన మద్యానికి సంబంధించిన కార్పొరేషన్. ఇది ఏమని, ద డిఎస్ఆర్ఏ అంటే ఏమి, దసరా అకౌంట్ అంటారంటే ఈ కార్పొరేషన్ నుంచి డబ్బులు పోయి ఆ డబ్బుల నుంచి అప్పు కడతారనమాట, దాన్ని దసరా అకౌంట్ అంటారు. ఆ దసరా అకౌంటు APBCL స్టేట్ బ్యూరేజ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ డబ్బుల నుంచి మాత్రమే పోతాయనేది మా దాంట్లో ఉంది. డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ కీ రేటింగ్ డ్రైవర్స్, అంటే ఏ కారణం వలన దీనికి క్రెడిబిలిటీ ఉందని చెప్తారో దానికి ఏముంటుంది, స్పెషల్ మార్జిన్ APSBCL ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో
మత్తు పానీయాలు అమ్మే కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్లో స్పెషల్ మార్జిన్ అనేది ఏదైతే ఉందో ట్యాక్స్ ఆ పన్ను నుంచి కట్టబోతున్నారు అని. ఒకవేళ ఆ దసరా అకౌంట్లో తక్కువ పడితే ఎక్కడి నుంచి వస్తుందని రాసింది మా దాంట్లో, గవర్నమెంట్ షెల్ బి రిక్వైర్డ్ టు పే ద షార్ట్ ఫాల్ అమౌంట్ డైరెక్ట్లీ. అంటే ఎక్కడైతే తక్కువ పడిందో కార్పొరేషన్ ఏ పరిస్థితుల వలన ప్రభుత్వం కడుతుంది అని. దాని తర్వాత ఇంకొక స్టెప్ ఎక్కువ లిక్విడిటీ. దాంట్లో కూడా ఏమనుంది, బివరేజెస్ కార్పొరేషన్కు 8,000 చిల్లర కోట్ల ఆదాయము 2023-24 సంవత్సరానికి ఉంది కాబట్టి వాళ్లకు అప్పు కట్టేదానికి శక్తి ఉందని ఇచ్చినారు. మీరేమి ఇచ్చినారండి? ఇది మీది, మీరు ఇచ్చిన దాంట్లో సేమ్ థింగ్ డీటెయిల్డ్ రేషనల్. అంటే ఏ కారణం వలన AA రేటింగ్ ఇస్తున్నామంటే ఏమనుంది దాంట్లో, ఏమనుందంటే దసరా అకౌంట్లో డబ్బులు తక్కువ పెడితే బిల్డింగ్ అప్ ద బ్యాలెన్స్ ఇన్ బాండ్ సర్వీస్ అండ్ డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్. అంటే రాష్ట్ర ఖజానా నుంచి ఒకవేళ తక్కువ పడితే రాష్ట్ర ఖజానా నుంచి డైరెక్ట్గా బాండ్ యాజమానులు డ్రా చేసేదానికి మీరు హక్కు కల్పించినారు అని, అందుకని AA రేటింగ్ ఇచ్చినారు అని. దాని తర్వాత డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ కీ రేటింగ్ డ్రైవర్స్. మా సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో సేమ్ మీ సెకండ్ పాయింట్ చూస్తే బాండ్ సర్వీసింగ్ అకౌంట్ ఏమనంటున్నారు, బాండ్ సర్వీసింగ్ అకౌంట్లో అండ్ అన్కండిషనల్ ఇర్రివోకబుల్ చేస్తూ మెయింటైన్డ్ ఫ్రమ్ ద Government of Andhra Pradesh with provisions for direct debit mechanism from the consolidated fund of the state maintained with the Reserve Bank of India as the banker to the state government. అంటే ఏమంటున్నారు, తక్కువ పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఖజానా ఆర్బీఐలో ఏదైతే ఉందో దాని నుంచి డైరెక్ట్గా డ్రా చేసుకునేదానికి మీరు అవకాశం కల్పించినారు అని. అదేవిధంగా మళ్ళీ మూడో చోట ఎక్కడుంది, షార్ట్ ఫాల్ పడితే దసరా షార్ట్ ఫాల్ గ్యారంటీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేజ్ నెంబర్ 3. దాంట్లో ఏమంటారు, ఎప్పుడన్నా తక్కువ పడితే simultaneously advise the RBI to debit such amount as may be specified in the guarantee invocation notice from the accounts of the government of Andhra Pradesh. అంటే తక్కువ పడితే ఆర్బీఐకి బాండ్ యాజమాని డైరెక్ట్గా రాష్ట్ర ఖజానా నుంచి తగ్గించేదానికి మీరు ఒప్పుకున్నారు అని. ఇదే కాకుండా లాస్ట్కు మళ్ళీ అడిక్వసీ ఆఫ్ సిఈ రేటింగ్. అక్కడ కూడా ఏమన్నారు, ద గవర్నమెంట్ షెల్ బి రిక్వైర్డ్ టు the direct DT shall invoke the government guarantee to the extent of the shortfall by issuing a guarantee invocation notice and simultaneously advise the RBI to debit such amount as may be specified in the guarantee invocation notice from the account. 4 చోట్ల ఎక్కడ, ఒకటి డీటెయిల్డ్ రేషనల్ ఆఫ్ ద రేటింగ్ యాక్షన్, ఒకటి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద కీ రేటింగ్ డ్రైవర్స్, ఒకటి దసరా DSRA షార్ట్ ఫాల్ గ్యారంటీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, అడిక్వసీ ఆఫ్ సిఈ స్ట్రక్చర్. 4 చోట్ల మీరు ఒప్పుకొని డైరెక్ట్గా రాష్ట్ర ఖజానా నుంచి బాండ్ యాజమానులు డబ్బులు డ్రా చేసేదానికి మీరు హక్కు ఇచ్చి ఈరోజు మేము చేసినది మీరు చేసినది ఒకటేనా? ఏమంటే అంత అన్యాయమా? అంటే మీరు చదివే చెప్తున్నారా, ఊరికి పబ్లిక్ ఏదైనా చెప్తే వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? మేము చెప్పినదేమి, మేము మత్తు పానీయాలు అమ్మినప్పుడు ఇంతకుముందు సిండికేట్ ఉండేది. ఆ సిండికేటు ఒక 200 రూపాయలు ఒకవేళ బీర్ ధర ఉంటే సిండికేట్ ద్వారా రీటైల్ కాబట్టి అంగళ్ళ వాళ్ళు ఒక 10 రూపాయలు 20 రూపాయలు అందరూ మాట్లాడుకొని ఎక్కువ కమ్మేవాళ్ళు. మేము ప్రభుత్వము ఎప్పుడైతే బెవరేజెస్ కార్పొరేషన్ మత్తుపానీయాల సంస్థ కార్పొరేషన్ తీసుకున్నామో, తీసుకున్న తర్వాత ఆ 10 రూపాయలు 20 రూపాయలు ప్రత్యేక పన్ను ద్వారా పెట్టి ఆ ప్రత్యేక పన్ను రాష్ట్ర ఖజానాకు వచ్చేటట్టు చేసి ఆ ప్రత్యేక పన్ను తయారు చేసిన పన్నును ఏదైతే ఉందో, లేని పన్ను మేము తయారు చేసిన పన్ను ఏదైతే ఉందో ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోయేది ఏదైతే ప్రభుత్వ ఖజానాలోకి తెచ్చినామో అది డైరెక్ట్గా పోయేటట్లు పెట్టాము. రాష్ట్ర ఖజానాన్ని పెట్టినామండి. మేము ప్రత్యేక పన్ను డైరెక్ట్గా అప్పు కట్టేదానికి మేము పెట్టినాము. మీరేం చేసినారు, దానికి ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థకు వచ్చే డబ్బులు మొత్తం పెడుతూ ఒకవేళ తక్కువ వస్తే తక్కువ వచ్చినది ఆర్బీఐ నుంచి రాష్ట్ర ఖజానా నుంచి, అంటే ప్రజలకు సంబంధించిన డబ్బుల నుంచి, అంటే రాష్ట్ర ఖజానా నుంచి ఈ సంవత్సరం ఒకవేళ పోతుంది. డబ్బులు పోయినప్పుడు జీతాలు ఎవరిస్తారండి, భత్యాలు ఎవరిస్తారండి? ఇది అడిగితే దేశద్రోహమా? ఎవరో రాసినారు, రాసి ఉండొచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు రాసినారు, ఖచ్చితంగా రాస్తారు. ఎందుకు రాయరు? తప్పు కాబట్టి రాస్తున్నారు, అందరికీ రాస్తారు. అసలు ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఇది ఎట్లుందంటే సామాన్య మానవునికి అర్థం కావాలంటే, ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఎట్లుందంటే మేము చేసిన పని ఎట్లుందో చెప్తాను. మేము ఒక బ్రివరేజెస్ కార్పొరేషన్, మత్తు పానీయాలు అమ్మే కార్పొరేషన్, అది అప్పు చేసింది. ఒక ప్రత్యేకమైన పన్ను ప్రైవేట్ వ్యక్తులకు పోయేది రాష్ట్రానికి వచ్చేటట్లు ఏర్పాటు చేసినాం. ఆ డబ్బులు ఆ అప్పు తీర్చేదానికి వాడుతూ
ఆ అప్పు ఏదైతే ఉందో చట్ట ప్రకారంగా అసెంబ్లీలో మహిళలకు సంబంధించిన ఆసరకు, మహిళలకు సంబంధించిన చేయూతకు, మరి పిల్లలకు సంబంధించిన అమ్మఒడికి, రైతులకు సంబంధించిన రైతు భరోసాకు డబ్బులు వాడినాం. మీరు ఏమిటికి వాడినారని కూడా చెప్పడం లేదు. అంటే మేము చేసినది ఎట్లుందంటే, ఒక వ్యక్తి సామాన్య మానవునికి అర్థం కావాలంటే, ఒక వ్యక్తి మోటార్ సైకిల్ కొంటాడు. మోటార్ సైకిల్ కొన్నప్పుడు బ్యాంకులో అప్పు తీసుకుంటాడు. బ్యాంకులో అప్పు తీసుకున్న తర్వాత నెల నెల కంతు ఒకవేళ కట్టకునే 2వ నెలలో 3వ నెలలో దాన్ని అడ్జస్ట్ చేసుకొని కట్టేదానికి పెట్టినాం. మీరు చేసినది ఎట్లుందంటే, ఒక వ్యక్తి మోటార్ సైకిల్ కొంటాడు, మోటార్ సైకిల్ అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకున్నప్పుడు మీతో పాటు పక్కింటాయనో మీ స్నేహితుడో గ్యారెంటర్ ఉంటాడు. గ్యారెంటర్ దగ్గర చెక్కులు తీసుకుంటారు. ఒకవేళ ఏ కారణం వలన మీరు కంతు కట్టలేకపోతే ఆయన నుంచే కాకుండా గ్యారెంటర్ అకౌంట్ నుంచి కూడా డైరెక్ట్గా తగ్గించేటట్లు మీరు ఏర్పాటు చేసినారు. అంత తేడా ఉంది. అంటే ఈరోజు ఇక్కడ వ్యక్తి అప్పు చేసిన మోటార్ సైకిల్ అప్పు చేసిన వ్యక్తి ఎవరు? కార్పొరేషన్. గ్యారెంటర్ ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా తీసుకునే దానికి మీరు ఏర్పాటు కలిగిస్తున్నారు. మాది మీద ఒకటే అంటారండి. అసలు మీరు ఇదంతా అసలు చూసుకున్నారా చూసుకోకుండా మీరు చెప్తున్నారా నాకు అర్థం కాలేదు. ఇది వైవి సుబ్బారెడ్డి గారు ఖచ్చితంగా రాస్తారు. ఎందుకు రాయారండి? డెఫినెట్గా రాస్తారు. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు. దీన్ని ఏడుపంటారు మీరు. మేము ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నాము, ప్రజల శ్రేయస్సు కోసం పోరాడుతూ ఉన్నాము, ప్రజల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం, పోరాటం చేస్తూనే ఉంటాం, 100% చేస్తూనే ఉంటాం. మా బాధ్యతనే. మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉండదు. అది మీకు ఏడుపుకు కనపడుతుంది, అది మీకు పెడబొబ్బల మాదిరి కనపడుతుంది, అది మీకు పొర్లుడు దండాల మాదిరి కనపడుతుంది. ఎన్నిసార్లు అండి? 10 సార్లు చెప్తారు ఏడుపు, పెడబొబ్బలు, పొర్లుడు దండ అంటే ఇవన్నీ ఇప్పుడు నేను అడిగేటివన్నీ ఏడుపులా? ఒకవేళ మీకు ఏడుపు మాదిరి కనపడితే మీరు అట్లే అది ఏడుపు కిందనే భావించండి. మేము ఏడుపు కింద కాదు, మేము ప్రజల తరఫున పోరాటం కింద భావిస్తాం. పైగా వడ్డీ చూసుకుంటే అసలు కంపారిజను, మీరు రాష్ట్రము ఆర్బీఐ ద్వారా అప్పు చేసినప్పుడు మేలో మీరు 6.7% వడ్డీ ప్రకారం చేస్తే, అదే మేలో మీరు కార్పొరేషన్ అప్పు ఎంతకు చేసినండి? 9.3, అంటే 2.6% ఎక్కువ పర్సెంటేజ్. అంటే 1000 కోట్ల మీద ఎన్ని వందల కోట్లు తేడా వస్తుందో చూడండి. మొన్న జూన్లో మీరు చేసిండేది, మీరు ఆర్బీఐ ద్వారా చేసిన అప్పు 6.7% అయితే మీరు 9.3% మళ్ళీ కార్పొరేషన్ అప్పు, అంటే మళ్ళీ ఇక్కడ 2.6%. అంటే ఎన్ని వందల కోట్ల తేడా వస్తుందో ఒకసారి చూసుకోండి. అసలు ఎంత అన్యాయం అండి మీరు చెప్తుండేది. పైగా మళ్ళీ ఏమంటారు? మీరు పోయి తాకట్టు పెట్టినారు అంటే మేము 25,000 కోట్ల అప్పు చేసేదానికి 1941 కోటి, 25,000 కోట్ల అప్పుకు 1941 కోటి ఆస్తిని తాకట్టు పెట్టినాం. మీరండి 9,000 కోట్లకు 1,91,000 కోట్ల ఆస్తిని తాకట్టు పెట్టినారు. 9,000 కోట్లకు 1,91,000 కోట్లు తాకట్టు పెట్టి మీరు ఖజానాకే మీరు ప్రైవేట్ వ్యక్తి డబ్బులు డ్రా చేసుకునే దానికి అధికారం ఇచ్చి మళ్ళా పైగా మాది దేశద్రోహం అంట. ఏందండి ఇది అన్యాయంగా? అంటే ప్రజల తరఫున ఏం మాట్లాడినా దేశద్రోహమేనా? 9,000 కోట్లు మేము 25,000 కోట్లకు 1900 కోట్లు, మీరు 9,000 కోట్లకు 1,91,000 కోట్లు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసినారు. ఏం ట్వీట్ చేసినారు? ఇవన్నీ చెప్పినారు. రాజ్యాంగ ఉల్లంఘన అన్నాడు. ఉల్లంఘన కాదా? ఇది తప్పు అన్నాడు. ఉల్లంఘన కాదా? ఈరోజు ఏమి మళ్ళీ ఏం ప్రజల తరఫున ఏం మాట్లాడకూడదంట. ఏమనంటే ఏడుపులు, పెడబొబ్బలు. ఈరోజు అంటే మీ కోరిక ఏమి అంటే చిత్తూరుకు పోకూడదు, మామిడి రైతులను పరామర్శించకూడదు, గుంటూరుకు పోకూడదు, పొగాకు రైతులను పరామర్శించకూడదు, మిర్చి రైతులను పరామర్శించకూడదు. లేదు అంటే మామిడి 2 రూపాయలకు రోడ్డు మీద పడేస్తుంటే మేము చప్పట్లు కొడుతూ ఉండాలన్నమాట. ఎంత బాగుందండి, చప్పట్లు కొడుతుండాలి. ఇది మీ కోరిక. మీరు మర్చిపోతున్నారు మా పాత్ర ప్రతిపక్ష పాత్ర. మేము అధికారంలోనే ప్రతిపక్షంలోనే ఇదే. మళ్ళా దాంట్లో రాసేది చూడండి. ఈరోజు ఇది బంగారుపాలెంలో దండుపాలెం అంట. దెబ్బలు ఎందుకండి తగిలినది? ఆడ వాళ్ళు చెప్తున్నారు, చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఆయనను చూసేదానికి కలిసేదానికి వస్తే మీరు అనవసరంగా వచ్చేతోళ్ళని ఆపాలని చెప్పి చెక్ పోస్టులు పెట్టి పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తే, లాఠీ చార్జ్ చేసినప్పుడు ఆ తోసులాటలు దెబ్బలు తగిలినాయి. అది దండుపాలెం అంట. రైతులు చూస్తే రౌడీ షీటర్లు అంట. ఎక్కడండి? ఏంది అసలు?
అసలు నిజం చెప్పాలంటే చాలా అన్ఫార్చునేట్ అని అనిపిస్తుంది. పైగా ఇంకోటి చెప్తారు, ప్రజలు నవ్వుతున్నారంట. మమ్మల్ని చూసి నవ్వుతున్నారండి ప్రజలు. అంటే మీరు ఫస్ట్ సంవత్సరం అమ్మఒడి ఎగరగొట్టినందుకు నవ్వుతున్నారు, ఇప్పుడు తగ్గించి ఇచ్చినందుకు నవ్వుతున్నారు, ఆడోళ్ళకు డబ్బులు లేనందుకు నవ్వుతున్నారు, 50 ఏళ్ళ పెన్షన్ ఇన్నందుకు నవ్వుతున్నారు, సిలిండర్లు రానందుకు నవ్వుతున్నారండి. మా మొగాలు ఎక్కడ పెట్టుకోవాలంట? ఎక్కడ పెట్టుకున్నామండి? ఎక్కడ పెట్టుకుంటాం మా మొగాలు? ప్రజల తరఫున మేము రైట్ రాయల్గా పోరాడుతున్నాం. మాది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్లు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ హెల్డ్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, where the world has not been broken up into fragments by narrow domestic walls, where the clear stream of reason has not lost its way into the dearly desert death habitat. Into that heaven of freedom, inga long untadi poem, last conclude chestanu. Into that heaven of freedom, my father let my country awake అని మేము ఇప్పుడు తల ఎత్తుకొనే. ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. మళ్ళీ పైగా అసలు ఇవన్నీ ఫెయిలియర్స్ కప్పిపుచ్చుకునే దానికి మాది మంచి ప్రభుత్వం ఎవరన్నా పెడతారండి ఈ ప్రోగ్రాము? ఎవరన్నా పబ్లిక్ వచ్చి చెప్పాలా మంచి ప్రభుత్వం అని? మాది మంచి ప్రభుత్వం అని మీరే చెప్పుకుంటారు. అసలు విచిత్రమైన పరిపాలన, పైగా దేశద్రోహం అంటారు. అయ్యా ఇవన్నీ దేశద్రోహం కాదు, ఏ ద్రోహం కాదు. మొన్ననే నేను ఇంకొక ఆఫీసర్తో మాట్లాడుతుంటే, రిటైర్ అయిన తర్వాత ఎక్కడ లేరా మీరు అక్కడ అంటే లేదు సార్ నేను వచ్చేసినాను అని. ఏం సార్ అంటే, ఏం సార్ అది అక్కడ పనిచేసినందుకు 19 నుంచి 24 వరకు పనిచేసినందుకు మమ్మల్ని ఏదో అంటరాని వాళ్ళగా చూస్తున్నారంటే నేను చెప్తే నవ్వుకుంటా. అంటరాని వాళ్ళ చట్టం అనేది కూడా ఒకటి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్లకు పోస్టింగ్ ఇయ్యరంట. ఆఫీసర్లు ఏ ప్రభుత్వంలో అయినా చేయాల్సిందే కదా. సరే, ఆ ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్లకు, సీఎం పేషీలో పనిచేసిన ఆఫీసర్లకు పోస్టింగ్ ఇవ్వకుంటే, కాంట్రాక్టర్లు మాత్రం చాలా బాగా, అదే కాంట్రాక్టర్లు ఇప్పుడు కూడా పోస్టింగ్లు ఉన్నాయి. అందరూ కాంట్రాక్టర్లు ఏమో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ పార్టీలో ఉండే తోళ్ళని మీరు లక్షణంగా తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి మాత్రం లేదా అంటరాని చట్టం, ఆఫీసర్లకే అంటరాని చట్టం. మీరు దయచేసి ఈ అంటరాని చట్టాలు, దాని తర్వాత ఈ దేశద్రోహం చట్టాలు ఇట్లాంటివన్నీ కాకుండా మీరు కంట్రోల్ తీసుకొని విచ్చలు విడిగుంది చూడండి. అక్కడ ఈరోజు చెప్తున్నారు మేము ఇచ్చేసామని. 2 నెలలు అయిందంట అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ ఆయాలకు జీతాలు రాక 2 నెలలు అయిందంట. అట్లాంటి చూడండి. ఎందుకు ఇవన్నీ ఊరికే? దయచేసి సిస్టమ్ మార్చుకోండి. మీకు అవకాశం ఇచ్చాను, పబ్లిక్ అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని మీరు ఒక మంచి ఇది చేయాలి. కానీ ఎన్నో ఆశలతో పాపం మీకు అవకాశం ఇచ్చినారు. ఇంటింటికి పోతురి, అమ్మా నీకు ఇంత, అమ్మా నీకు ఇంత, నీకు 15, నీకు 18, నీకు 20. దయచేసి అవన్నీ ఫస్ట్ చేయండి, అన్నీ బాగుంటాయి. అది లేనప్పుడు ఏమైందంటే అసంతృప్తి ఉంటుంది. అదే అసంతృప్తి, అదే కోపమే ఈరోజు రోడ్లకు ఎక్కుతున్నారు జనాలు. రోడ్లకు ఎక్కుతేనేమో మీకు కోపం. టోల్ గేట్లు, చెక్ పోస్టులు, పబ్లిక్ ఆగ్రహంతో రోడ్డుకి ఎక్కితే టోల్ గేట్లు, చెక్ పోస్ట్ ఎన్ని పెడితే ఏమవుతాయండి? దయచేసి సిస్టమ్ మార్చండి అని చెప్పి నా విన్నపం.